వాడికి గొంతు పోయింది. గుంటకల్లు రైల్వే హాస్పిటల్లో పడ్డాడు. రైల్వే హాస్పిటల్లో పడితే గొంతు పోతే వాడికి కలబడిందంట. వాడికి కలబడితే ఇదిగా చిన్న పిల్లవాడు వచ్చి హైదరాబాద్లో బక్సింగ్ గారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళితే నీ గొంతు వస్తుంది అని ప్రార్థన చేస్తాడు అని మాట రాదు. గబగబ రాసి ఇటు నాకు కలబడింది బక్సింగ్ అంటే ఒక నర్సుకి ఇచ్చాడు. ఆ నర్సు విశ్వాసి, అమ్మమ్మ నేను పంపిస్తానులే నాకు తెలుసు చూడు అని చెప్పి ఒకటిచ్చి పంపించాను. నేను కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. ఆ మనుషుడు వచ్చాడు బక్సింగ్ ప్రార్థనలో ఇది వచ్చాడు. ఏంటి సంగతి అండి ఇది అన్నాడు. నువ్వు తీసుకొచ్చాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడు, ఇక చెప్పు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పు అన్నాడు. కీసు గొంతు మాట గట్టిగా చెప్పు ప్రైజ్ ది లార్డ్ అనేసాడు. నోరు వచ్చేసిన తర్వాత ఆడ కుటుంబ ప్రార్థన ఉంది, ఆడివో అంతా ఉండారు అని వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. అదే మనమైతే రా నిలబడు చెప్పు, ఫోటో కెమెరా వీడివో తొందరగా రండి తీసుకోండి, ఎట్టొచ్చింది చెప్పు, పిండి చేయి తీసుకో అడ్జస్ట్. ఆ మనుషుడు దేవుడికి మహిమిచ్చినాడు. ఇట్టాడు ఎన్ని చెప్పగలము. ఆ కేరళ ప్రాంతం పోతే ఆ ఏంటి కేరళ ప్రాంతము, అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత స్త్రీలు ప్రార్థనకు వచ్చారు. ఒకరు చేపెట్టి పడిపోవడమే, చేపెడితే పడిపోతున్నారు. బక్సింగ్ గారిని నెట్టడం కాదు, చేపెడితే పడిపోతున్నారు. పడిపోతామంటే ఏమరా ఇది నిజమేనా అని ఇచ్చి దగ్గర వచ్చి చూస్తాను నేను. చేపెట్టి పడిపోతున్నారు. ఒకరిని అడిగా ఏంటంటే మలయాళపు దయ్యాలు అన్నారు. చూశాను కదా ఇట్లాంటి ఎన్ని చెప్పగలము. కనుక అన్ని అద్భుతాలు. విమానం ఒకసారి వెళ్ళాలంట, విమానం ఒకసారి వెళ్తా ఉంటే ఏమైంది కనుక బక్సింగ్ గారు బయటపోతున్నాయంటే బోర్డు అంతమంది ఆయన చుట్టుకునేవాళ్ళు. ఈ ప్రార్థన ఆ ప్రార్థన వెనకాల పెద్దలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వేరే నాతో నువ్వు ఇప్పుడు ఇచ్చేవాడు తండ్రి టైం అయిపోతుంది రవి నాన్న ఎక్కించాలని వెనకాల వాడు మొత్తుకుంటూ ఉంటారు. వద్దురా అని వాడు కుట్టుకుంటూ కూడా వచ్చా యజాని వాడు కాన్వకేషన్లో జారిపడి కాలు ఇరిగిపడి ఉంటే ఆయన యజాని వస్తే నువ్వు ఇప్పుడు వచ్చా తండ్రి వెనకాల చెడు అంటుంటే అంత అయిపోతే పోతా అంటే మనం ట్రర్రని పోతా ఉంది. నువ్వు పోవచ్చు విమానం వెళ్ళిపోతావా అంటే పదని పోతామంటే ఆ విమానం వల్ల తిరిగి వస్తుంది. ఏంటంటే కారణం అంటే దాంట్లో ఒక సాయిబుల్ రాణి వెళ్తుందంట. ఆమె ఏదో బాత్రూమ్ పోయి మొంగడుక్కునేదానికి ఉంగరం తీసి పెట్టిందంట. ఆ ఉంగరం మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ ఉంగరం చాలా ఖరీదైందంట. తనకు కాబోయే పెనూటి ఇచ్చిందంట. ఓయమ్మ అది నాకు కావాలా అని చెప్పి ఆ పైలట్ తొందర పెడతా ఉంది. తిప్పు ఎంత ఖర్చు చెప్పు నేను భరిస్తాను, ఆ ఉంగరం నాకు కావాలి అని చెప్పి గ్రౌండ్తో మాట్లాడి బాత్రూమ్ లాక్ చేసి ఎవడు పోలీసులను పెట్టి ఎవడు పోకుండా చూసి ఆయన గబా దిగింది. పరిగెత్తా బాత్రూంలోకి పోతే బక్సింగ్ గారు ఎక్కుంటే అయ్యాడు. ఆయన కొరికే రైలు బళ్ళు ఆగుతుంటే, ఆయన కొరికే విమానాలు ఆగుతూ ఉంటే ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు రైలు బండి దగ్గర. ఒక ఆయన బండి పట్టుకొని ప్రాడుతున్నాడు. మోకాళ్ళ ప్లాట్ఫామ్ మీద బండి పట్టుకుని, కాదన్నా ఇంతసేపు ప్రార్థన చేస్తే బండి పట్టుకొని ఉన్నాడు, కదిలితే ఎక్కేస్తామని. బక్సయ్య అన్నారు, ఒరి పిచ్చోడా ఈ బండి డ్రైవర్ ఇక్కడ మోకాళ్ళ మీదకి వచ్చాడు, బండి గార్డు ఇక్కడ ఎడుతున్నాడు, ఎటపోద్దు చెప్పు వెళ్ళాడు. ఆయన పేరుకి ఎన్ని అవుతుంది, ఎన్ని చెప్తున్నాయి, ఒకటా రెండా చెప్పాలంటే. బాగలేని కాలం వచ్చింది, పడకబట్టాడు. 1984 84 నుంచి బాగలేని స్థితికి అయింది. స్టీవెన్ చాలా ప్రయాసపడ్డాడు. స్టీవెన్ మా అందరికంటే ఎక్కువగా చూసుకుంది స్టీవెనే చాలా ప్రయాసపడ్డాడు. చెప్పక తప్పదు. చాలా క్రైమ్ చెల్లించాడు. రకరకాల మాటలు ఇవ్వండి కానీ నేను మాత్రం ఒప్పుకొని ఈ మాట మాత్రం ఒప్పుతాను. క్రైమ్ చెల్లించాడు. ఆయన సిద్ధం చేస్తాడు, కూర్చోబెట్టుకొని వీల్ చైర్లు బయట తీసుకొస్తాడు. వీల్ చైర్లు బయట తీసుకొస్తే వాళ్ళు ప్రార్థనకు వస్తారు. వచ్చి ఆయన పక్కన మోకాళ్ళ మీదకి వస్తే స్టీవెన్ ఏం చేస్తాడు, వాళ్ళ తృప్తి కొరకు ఆయన చీడ తీసి వాళ్ళ తల మీద పెట్టించి ఏదో కొడుకుడని ఆమె చేసాడమ్మా పో ప్రార్థన చేసేపో అని చెప్పి వాళ్ళ తృప్తి కొరకు అలా చేస్తున్నాడు. అలా చేస్తామంటే అలాంటి ప్రార్థన ఒక పరిగెత్తి వచ్చింది. మరుసటి వారం వచ్చి అయ్యగారు నా మీద చేపెట్టి ప్రార్థన చేశాడు చూడు, నా జబ్బు పోయింది. నేను ఆమె హిందూ వ్యక్తి కనుక నా జబ్బు పోతే నిలువు దోపిడి ఇస్తా అని చెప్పాను. ఇదిగో బంగారం అంతా తీసుకొచ్చాను, నా ఒంటి మీద బంగారం తీసుకొచ్చాను, అయ్యారు ఖర్చుకు వాడు అని చెప్పి ఇట్లాంటి ఏం చెప్పగలము. పెద్ద హీరో వచ్చాడు హైదరాబాద్లో, 10 లక్షలు చేస్తారు. మామూలు స్థలాలు సరిపోవు ఆయనకు, ఏడక్కర్లే. ఆ యొక్క మీటింగ్కి వచ్చారు, కొంతమంది మీటింగ్ వచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత నార్త్ ఇండియన్ వచ్చిన వాళ్ళు భార్య భర్త ఇద్దరు హెబ్రోన్కి వచ్చారు. బక్సింగ్ ఆయన చూసిపోతామని వచ్చారు.
చూసిపోతామని వస్తే ఆవిడ అగస్టిన్ గారి దగ్గర నేను ఉన్నాను. అగస్టిన్ గారు చెప్తున్నాడు, అయ్యా ఇటు వచ్చాం మేము, ఆమెమో ఆ వాక్యాలు ఈ వాక్యాలు చూసుకుని తిరుగుతుంది. గట్టిగా చెప్పాక, అయ్యా ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ ఎడిపో తెలీదు, దయ్యం పట్టి తిప్పలు పడుతున్నాం మేము అని చెప్పి, సరే వచ్చారు ఇక్కడికి, దయ్యం పోయిందా అన్నాడు. ఆ దయ్యం పోయేది కానీ మా సూట్ కేసు పోయింది అన్నారు. దాంట్లో కెమెరాను చాలా కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఆయనకి ఆ సంస్థ పెద్దకి పెట్టి చెప్పాము, కొంచెం డబ్బు ఇవ్వండి మళ్ళీ పంపిస్తామని చెప్పి నోటు రాసుకుంటే వాళ్ళు ఇచ్చారు, కనుక పోయేదానికి డబ్బు ఉంది, బక్సిగా చూసిపోతామని చెప్పి వచ్చాము అన్నారు. అదే టయానికి స్టీఫెన్ బ్యాడ్ తీసుకొచ్చాడు. ఈమె పరిగెత్తపోయి మోకాళ్ళకి వచ్చింది. అక్కడ యథావిధిగానే స్టీఫెన్ చేయి పెట్టాడు, నా కళ్ళ ముందు చూశాను, పిచ్చి కేకేసి కింద పడింది. బాగలేనటువంటి మనుషుడు, ఇంకా శక్తి ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆయన చనిపోయిన బతికినా కూడా, ఏనుగు చనిపోయిన బతికినా 1000 వరహాలు అన్నట్లుగా ఆర్తిగా అంత గొప్ప దైవజనుడు. ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు గాడు నీతో నాతో. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయే కొద్ది హైదరాబాద్ పట్టణం కదిలింది. ఒకసారి భూకంపం వచ్చింది. వాడికేం తెలుసు, మనకు తెలుసు. ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్, దగ్గర 6 లక్షల మంది వచ్చారు. లక్షలు, కనుక దారి లేదు అసలు, ట్రాఫిక్ జామ్. చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం అన్నాడు, నా పట్టణంలో ఎంత గొప్ప దైవజనుడు ఉన్నాడు నాకు తెలియదే అన్నాడు. ఎంతోమందికో తెలియదు. 14 ఏళ్ళు దగ్గర పడకలో ఉన్నాడు. 14 ఏళ్ళు పడకలో ఉన్నాడు దైవజనుడు. కనుక ఆ దైవజనుడు ఆయన సమాధి కార్యాలు తీసుకొని పోతూ ఉంటే తొక్కిసలాటలు, అబ్బబ్బబ్బబ్బా పాటలు, ఎర్రటి ఎండ, ఆ ఎండ సూర్యుడు చుట్టూ ధనస్సు. ఆ మరుసటి రోజు పేపర్ రాశాడు, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినోమినా, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి సైంటిస్ట్ అన్నారు. ఇది ఇలాంటిది బహు అరుదు, ఇది ఏమి మేము చెప్పలేము, అరుదుగా ఇట్లాంటి వస్తాయి అని చెప్పారు. ఎందుకు వచ్చాయి? ఆ దైవజనుడు మరణించగానే నా దైవజనుడు నా దగ్గరికి వచ్చాడని చెప్పి కదిలించాడు. నా దైవజనుడు నన్ను కనపరిచాడు, నేను కనపరుస్తున్నా అని చెప్పిందే పెద్ద ధనస్సు తీసుకొచ్చాడు. కనుక ఒకని జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టము, కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము. ఆ దైవజనుడితో తిరిగాను కాబట్టి అప్పుడు బచ్చగాని నేను. కనుక నా అప్పుడంతా 27 నుండి 25, 30 ఏళ్ళు లోపే నాకబడు. కనుక ఆ 30 ఏళ్ళు లోపే ఆయనతో ఉన్నాను. కానీ ఎన్ని నేర్చుకోలేక చిగ్గుతో చెప్తున్నా అనేవాడు. కొంతమంది దేవుడి చిత్తాన్ని ఎరిగానికి 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, కొంతమంది జీవితకాలం పడుతుంది అని చెప్తే ఎన్నోసార్లు తర్జుమా చేశా, సిగ్గుతో నేను చెప్తున్నా ఇప్పుడు. అనగా ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది కాకుండా, నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని, గొప్ప దైవజనుడు అరవింద్ గారి దగ్గర ఉంటే మంచి ట్రైనింగ్ ఉంటాను కదా, మార్టిన్ గారి దగ్గర ఉంటే కదా మంచి తరబిది వస్తుంది కదా, ఈ హెబ్రోన్లో ఎందుకు అని అనుకుంటూ ఉంటే, ఒరే వాళ్ళందరూ పక్కన పెట్టు, ఈ దైవజనుడితో కలుపుతానని చెప్పి కలిపాడు. ఏడుస్తున్నా అవన్నీ తలంచుకున్నప్పుడు. అంత గొప్ప దైవజనుడితో పువ్వు కట్టినటువంటి దారానికి వాసన వచ్చిందని ఎక్కడో నేను నా సంగతి ఒక నిమిషం చెప్పేస్తా. కోమటిగూడలో జన్మించా, నా పేరు కృష్ణమూర్తి. దేవుడు అన్నీ ఇచ్చాడు, నెమ్మదిలే. జీవితంలో మరణిస్తే ఆడిపోతాను ప్రశ్న వచ్చింది, జవాబు దొరకలే. ఇంక దేవుడు చెప్తాడని చెప్పి తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా, ఏదో మాట్లాడలే. చివరికి హైదరాబాద్ చేరా, అరే దేవుడు లేడు దైవం లేదు చచ్చిపోతామని చార్మినార్ ఎక్కా. దుమికేస్తామని వెళ్తుంటే 2 ప్రశ్నలు వచ్చాయి. ఎవరి గురించి జీవించాలి, దేని గురించి జీవించాలని ప్రశ్నలు వచ్చాయి. అర్థమే జీవితం వ్యర్థమే, ఎవరి గురించి జీవించాలి తెలియపోయి, దేని గురించి జీవించాలి తెలియపోయి, పద చచ్చిపోయిన కాలు ఎత్తాను. ఆ ప్రేమలు దేవుడు చావని వలే, చావు రాకపోతే అని తలంపు వచ్చింది. మొట్టమొదటి పండుగ వెళ్ళినప్పుడు పైన కిందంతా ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి. నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు, కారు మీద పడతావు, కాలు బొద్దు చేయబొద్దు నడుగుతో వికలాముడు అయిపోతావేమో, మిగిలిన అంత బతికైనా పడకలేమో, అట్టాడి త్వరగా చచ్చిపోలా అని చెప్పి దిగొచ్చాడు. కరెంట్ నిలబట్టుకుంటున్నాం, రైలు పట్టాలు అనుకుంటూ ఉంటుండగా అద్భుతకరంగా రోడ్డు పక్కన ఉండే వాక్యం దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద ఉన్నట్టు అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు హెబ్రోన్ పంపించారు నన్ను. హెబ్రోన్లో ఓ ప్రశాంత వాతావరణానికి ఆయన తీసుకుని వెళ్ళి 4 మాటలు చెప్పగానే నా పాప జీవితం గుర్తుకొచ్చింది. ఎక్కడా పాపం అనుకోలే, తిరుపతి వెంకటేశ్వర దగ్గర పాపం అనుకోలే, మధుర మీనాటి పాపం అనుకోలే, తిరువన్నామలై, నాగర్కోయిల్, కన్యాకుమారి ఎక్కడ పాపం యొక్క పుణ్యం చేస్తాం అనుకున్నా. అట్లాడిది నా పాపాలు గుర్తుకొచ్చాయి. ఎట్లా మాట్లాడుతున్నాడు, పాపం చేస్తుంటే పట్టుబడి వాళ్ళు పట్టుబడి, ఒరే దొంగ
ఒరే త్రాగుబోతా, ఒరే జూదరి, ఒరే మోసగాడా, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, ఒరే జిత్తుడా, ఇది వస్తే ఎక్కడికి రా? నిజమే, ఇప్పుడు వస్తే అడిపోయేది. నా పాపాలను పట్టుకుంటున్నాయి, కడమ నీళ్ళు వస్తున్నాయి, నా సంగతి ఆయనకెళ్ళి తెచ్చును. ఈ గ్రంథంలో అంటే మాటలు ఉన్నాయా? నిజమే, దొంగ బతుక అబద్ధాలు ఆడినా. ఆయన ఏంటి ఏడుస్తున్నాను అంటుంటే ఆయన నా దిక్క చోటల్లో ఎడు చూసి చెప్తున్నాడు. అన్నాడు, నువ్వే కాదు నేనులే జీవించా. మానవుని హృదయంలో పాపనంత వరకు నెమ్మదిలే, వాడి పాపాన్ని వెంటాడుతుంది, తరుగుతుంది, పట్టుకుంటుంది, ఎత్తి నరకలేస్తుంది. దీని కొరకు వచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించాడు, లోకానికి వెలుగు, లోక పాపాలు మోసుకొనిపోయి దేవుడి గొర్రెపిల్ల. నీ నా పాప పరిహారంలో బలైపోయాడు, నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోతుందని. బరువుపోయిన హృదయం దొర్లిపోద్దంట. ఏం చేయలేయా? ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను ఎప్పుడు చెప్పావా? సరే, ఇద్దరం మోకాళ్ళ మీకు వచ్చాం. అక్కడ వేసే బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సులువులే, పటములే, విగ్రహములే ఏమీ లేదు. ఇద్దరం చిన్న ప్రార్థన. వేసయ్యా, పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలో మంచి లేదు తండ్రి. ఇవాళ మరణిస్తే నరకానికే పాత్రనేసా, నా పాపాల కొరకే నువ్వు సులువు బలైపోయినా ఉంటేనే నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు. ప్రభా, ఈ పాపిశుద్ధానికి అడుగుటికై నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చా ఉంటేనే, ఆ రక్తంతో కడుగుతూ ఉంటేనే కడుగు నాయనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. ప్రభా, మీరు చనిపోయి అలాగే వెళ్ళిపోతాను, మూడో నాడు మృత్యుంజయుడై తిరిగి లేచావంట, మీ సమాధి ఖాళీగా ఉందంట, నా లోపలికి వస్తా ఉంటేనే రానైనా, వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా. నేటి దినం నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థన 1964వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలు చేశారు. ఇవాళ సరిగ్గా 46 సంవత్సరాల 16 రోజులైంది. ఈ చిన్న ప్రార్థన చేసి బయట వెళ్తూ ఉంటే సినిమా వద్దు, బిడిసిడొద్దు, నేను దిగంటే లాడ్జి వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతూ ఉంటే నా గదులేసే సన్నిధి గుర్తిస్తున్నా, భయం అవుతుంది, సంతోషం అవుతుంది. మళ్ళీ అక్కడికే వెళ్ళా, బైబిల్ కొనుక్కున్నా, చదువు మొదలుపెట్టా. వాళ్ళన్నారు, మోకాళ్ళ మీకు వచ్చి చదువు, ఈజుడు మాట్లాడతాడు. అరే, తిరుపతి వెళ్ళుకొని కన్యాకుమారికి యాత్ర చేస్తే ఏదోడు మాట్లాడేదే, ఈయన మాట్లాడుతా ఉంటా అని చెప్పి మోకాళ్ళు కూడా చదివింది. ఒకసారి స్వరం కానీ ఎవరో మాట్లాడతాడని చూస్తే మళ్ళీ అదే వాక్యం, ఓ ఇలా మాట్లాడతావు, ఇదే మొట్టమొదటిసారి వెళ్ళమని చెప్పి ఆ సంతోషం తట్టుకోలేక కింద పడి పొరలాడి ఆ సంతోషం ఆపుతండి, తట్టుకోలేని ఆపు. అంత సంతోషం. నా డబ్బు ఇలా, చదువు ఇలా, చదివిన ఇలా, కులం ఇలా, గోత్రం ఇలా, తిరుపతి వెంకటేశ్వరంలో మొదటి మీనాక్షి ఎక్కడ దొరకనిది. 27వ తారీఖున ఏప్రిల్ నెల 1964 సంవత్సరం సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు ఇచ్చాడు. జీవితంలో గొప్ప మార్పు. సినిమాలు బాయ, బిడిసేడు బాయ, అబద్ధం బాయ, దొంగతనం బాయ. దేవుడు ప్రజలు ఎక్కడ, దేవుడు వాక్యం ఎక్కడ, దేవుడు సన్నిధి ఎక్కడ, తాపత్రం చుట్టుకుని ఉంది. జీవితంలో ఎంత మార్పు అంటే మా అమ్మ నాన్న చూసి మామూలుగా పిచ్చి పెట్టిన పిచ్చాసుపత్రులు 3 రోజులు చేర్చారు. మాట్లాడుతున్నాడు, ప్రార్థన జవాబిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మరణిస్తే నా దేవుడి దగ్గరికి వెళ్తాను, నన్నుకి ఇచ్చాడు. నాకు తెలుసు నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నా దేవుడు ఎవరు, నా కర్తవ్యం ఏంటి, గుడి కలిగిస్తున్నా. ఈ గుడి లేకపోతే ఈ మీటింగ్ వచ్చిన నీకును ఆ పశువుకు వ్యత్యాసం. ఎందుకు? అది తిని తాగి సత్య కోటి విధులు కూడి కొరికే నువ్వు తిని తాగి సస్తు జంతువా వద్దు, ఈ రాత్రి ఎరుగు. అంతేనా? గొప్ప దైవజంతో సాహసం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ఘనత. ఆయన గురించి వింటున్నాము. ఆయన షూలో, ఆయన అడుగులో అడుగు వేసేవాడు ఎవడు? మన తరమా? మన వల్ల అవుతుందా? దేవా, ఈ కాలానికి తగినట్లుగా నేను నీ కొరకు జీవించడానికై కావాల్సిన కృప దయచేయి అని చెప్పి అడుగు. ఈ రాత్రిని తీసుకొచ్చాడు. ఇదివరకు 5 సార్లు మాట్లాడినాడు, ఈ రాత్రి మరలా నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుని యొక్క జీవితాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి రెచ్చగొట్టబోటకాయ, ఆత్మీయ పురుకొల్పుకొరకాయ, ఆత్మీయంగా రెచ్చగొట్టబోటకాయ, రేపబోటకాయ మాట్లాడాడు. నీ పాప క్షమాపణ కొరకే మాట్లాడుతున్నాడు, నీ రక్షణ కొరకే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంటిలో రేపు మంటిలో ఎవరు తెలుసును? నీ జీవం ఏపాడిది, ఎంతలో కనబడంతలో మాయమైపోయిన నీటి ఆవిరి వంటిది. ఇల్లు చేస్తామని గ్యారంటీ లేదు. చావు రాకముందే, యాత్ర ముగించే ముందే హైదరాబాద్లో వాడి జన్మదినం. ఆ జన్మదినము వాడి ప్రాణమిత్రుడు రాలే. అమ్మా నేనే పోయి వాడిని తీసుకొని రావాలంటే పొద్దున నువ్వు బాబా వాళ్ళని పంపించండి. లేదు, వాడు అలిగినాడు, నేనే పోయి తీసుకొస్తాను అని చెప్పి మోటార్ బైక్ ఎక్కాడు. వద్దున అంటే వెళ్ళలే, ఎక్కాడు. ఇంకా వెనకాల కూర్చున్నాడు వాడు, జన్మదిన కుర్రోడు, ముందు కూడా కూర్చున్నాడు. నెక్లెస్ రోడ్లో వెళ్తున్నారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ అంటే 100 పోల్చిందే, 100 కంటే ఎక్కువ పోల్చింది స్పీడ్. అట్లాంటి రోడ్ ఇది. ఆ రోడ్లో పోతా ఉంటే, శరవేగంగా పోతా ఉంటే వెనకాల నుంచి వచ్చింది చూడు, ఏది మారుతి కారు, ఎగిరి పడ్డాడు. ఇక వెనకాల ఉన్నటువంటి వాడు డివైడర్ ఉంది, రోడ్డు విభాగించే చిన్న ఎత్తు గోడ ఉంటుంది, దానిపై తల పగిలి స్పాట్ డెడ్.
వాడి జన్మదినము వాడి దినము రెండు ఒకటే. ఇల్లు చేద్దామనే గ్యారెంటీ లేదు. చావు రాకముందే ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభా ఎంతకాలంలో ఉంటావు? వద్దు ప్రభా, ఈ కాన్వకేషన్ వచ్చావు, ఇట్లాంటి ఎన్ని చూసావు, ఇట్లాంటి ఎన్ని మీటింగ్లు విన్నావు, ఇంకా నీ పాపాన్ని క్షమించబడలే, నీ హృదయం కలగబడలే, నీ లోపలికేసే రాలే, నీకే తెలుసు. రెండు సంగతులు, నువ్వు ఎప్పుడు వస్తావో అని తెలుసు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు. నీ పోకడ ఆయన రాకడ రెండు ఎరిగిన వాడే. ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఖాళీ వెళ్ళిపోవద్దు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు. చిన్న ప్రార్థించి గొప్ప రక్షణ. అలాగే ముఖం వినండి, అందరూ అలాగే ముఖానికి రావాలి. ఎవడు లేవద్దు. గంభీరమైనటువంటి సమయము, ప్రభు సంచరించే వేళ, సంధించే వేళ, నీతో మాట్లాడే వేళ, నీ బ్రతుకు మీద వేలు పెట్టి చూపించే వేళ. నీ పాపాలు ఇంకా క్షమించబడలే, నీ హృదయం కలగబడలే, నీ బ్రతుకు మారా, నీకే తెలుసు. ఎంతకాలం ఇలా ఉంటావు? వద్దు వద్దు వద్దు. యాత్ర ముగించక ముందే నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ సృష్టికర్త, చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నా లోపలికి రా. చిన్న ప్రార్థన. అందరూ నా వెంట పలకాలి. అందరూ పలకండి. యేసు ప్రభువా, బిగ్గరగా చెప్పాలి. యేసు ప్రభువా, ఈ రాత్రి వేళ విశేషించి నాతోనే మాట్లాడుచున్నావు. పాపినయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమయ్యా. నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఒక్క క్షణం కళ్ళు మూసుకో. నిజమైతే ప్రార్థన చేశావా? నీ అక్కర గుర్తులు చేశావా? అలాగైతే నీ చేతులు చూపు నీ కూడా ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, కలగలొద్దు బాబు, నేను క్షమించగాక, నేను కరిగించగాక. ఇంకెవరు ఎక్కడైనా సిస్టర్స్ వైపు మన కార్డు ఇచ్చారు కన్నా, ఎవరైనా ఎక్కడైనా సరే, నీ చేయి చూపిస్తే నీకు వచ్చిన కార్డు ఇస్తాము. నీ పేరు విలాసం రాసి ఈ రోజు నీ తీర్మానం పక్కా అవుతుంది. ఇంకెవరు ఎక్కడైనా, బాబు ప్రభు నేను క్షమించగాక, బాబు నేను క్షమించగాక, నీ హృదయంలో నూతన కార్యం చేయగాక. ఇంకెవరు ఎక్కడైనా సహోదరుల వైపు, అమ్మాయి ప్రభు నేను క్షమించగాక, నేను క్షమించగాక, బాబు నేను క్షమించగాక. కూర్చొని కూర్చొని సరే, వెనకున్నా సరే, ముందున్నా సరే, ఎక్కడున్నా సరే, నీ చేయి కర్మలను చూపించు, నీకు ఇస్తా.